చేస్తున్నాము ఖచ్చితంగా. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా మోటివేషన్ చేస్తున్నాము. సాయిలో మీరే చెప్పండి, మీ దగ్గరకు వచ్చిన సాయిలు అడగండి. మీ పేరు కూడా ఇచ్చింది మేడం. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే కరెక్ట్ డాక్టర్లు ఉన్నట్లేదు అని చెప్పి భయపడుతున్నారు. ఏదంటే కొంచెం అన్ని యాక్టివ్గా ఉన్న గర్భవతులు మాత్రము గవర్నమెంట్ డెలివరీ అయితే కొంచెం నేను కూడా ధైర్యంగా నేను కూడా నా విలేజ్లో చేపిస్తున్నాను కదా అన్న సంతోషం నాకు ఇస్తే బాగుంటుంది. మనకు సరైన వసతులు కల్పిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వెళ్ళగలుగుతారు. ఎందుకు వెళ్ళగలరు? మీరు గవర్నమెంట్కి వెళ్తే మాకు కరెక్ట్ అవైలబుల్ ఉన్నాయి కావచ్చు అని మనం ఊహించుకొని బీపీలో లేకపోతే థైరాయిడ్ ఉండి వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. సరే, కానీ వాళ్ళతో లెటర్ రాయించుకొని నేను పిల్లలకి జాతీయ గేమ్ ఉంటుంది, మన అందరం నిలబడి అని ఆలపించాలి. దాని తర్వాత గౌరవనీయులైన సీఎం సార్ గారి సందేశం ఉంటుంది. దాని తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మనకు ఫ్రీ బస్సు మహిళలకు కల్పించాడు. మనకు ఎన్ని సౌకర్యాలు చేశాడో మనకు తెలుసు. అందుకని మోడల్ స్కూల్ వెళ్ళేందుకు సుతం బస్సు లేకుండే, పిల్లలు వెళ్ళడానికి సౌకర్యం లేదు. అందుకు ఎమ్మెల్యే గారు మనకు మోడల్ స్కూల్కు సుతం బస్సు కల్పించారు. సార్ గారికి నమస్కారం, ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారాలు. మన సర్పంచ్ గారికి సుతం నమస్కారం. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మహిళా సంఘం సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు ఫ్రీ బస్సు వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ ఫ్రీగా వెళ్తున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ. నమస్కారాలు తెలియజేస్తూ ఇట్టి గ్రామ సభను విజయవంతం చేయడానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.